నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 4 బంగాళాదుంపలు, పావు స్పూన్ చిల్లీ పౌడర్, పావు స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, సాల్ట్ రుచికి సరిపడా అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి ఇక్కడ చూపిస్తున్న విధంగా పీలర్తో పైన తొక్క తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని బంగాళాదుంపలకు తొక్క తీసి కడిగి పెట్టుకోవాలి. తర్వాత బంగాళాదుంపకు ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 వైపులా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ ఈక్వల్గా ఉంటాయి. తర్వాత బంగాళాదుంపను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆలుని కూల్ వాటర్లో వేసుకోవాలి. ఇలా కూల్ వాటర్లో వేయడం వలన ఆలులో ఉండే స్టార్చ్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. కట్ చేసిన ఆలు అన్నింటినీ కూల్ వాటర్లో వేసి 3 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత వాటర్లోంచి తీసి నాప్కిన్పై వేసుకోవాలి. తర్వాత నాప్కిన్తో లైట్గా ప్రెస్ చేస్తూ ఆలుకి తడి లేకుండా తుడుచుకొని 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. చూడండి, ఆలు తడి లేకుండా ఆరిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకుని ఆరబెట్టుకున్న ఆలుని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆలును కలుపుతూ 1/2 నిమిషం లేదా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని మళ్ళీ ఫ్రై చేసుకుంటామండి. సో హై ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఆలుని కట్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్లో వేయడం వలన ఆలులో ఉండే గంజి లాంటి పదార్థం కూల్ వాటర్లోకి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. ఆలును ఆయిల్లోంచి తీసి టిష్యూ పేపర్స్పై వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న మిగతా ఆలుని అదే విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుంటామండి. ఇలా 2 సార్లు ఫ్రై చేసుకోవడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ టిష్యూ పేపర్పై వేసుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ ట్రేపై టిష్యూ పేపర్స్ వేసుకొని దానిపైకి ఒకసారి ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకోవాలి. తర్వాత టిష్యూ లేదా నాప్కిన్తో ఎక్స్ట్రా ఆయిల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ తుడుచుకోవాలి. తర్వాత కార్న్ఫ్లవర్ చల్లి ఫ్రెంచ్ ఫ్రైస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, కార్న్ఫ్లవర్ అంతా ఒకసారి ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్కి బాగా పట్టాయి. ఇప్పుడు వీటిని 30 to 40 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచిన ఆలు గట్టిగా ఉన్నాయి. వీటిని ఫ్రిడ్జ్లో ఉంచి తీయగానే వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన ఆలుని కేర్ఫుల్గా ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆలుని 2 టైమ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా చక్కగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్లో రుచికి సరిపడా సాల్ట్, చాట్ మసాలా, చిల్లీ పౌడర్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ స్పైసీగా కావాలనుకుంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్ కరకల్లాడుతూ సౌండ్ వస్తుంది. ఇవి బాగా క్రిస్పీగా వచ్చాయండి. వీటిని వేడిగా ఉన్నప్పుడే తినాలి.
చల్లారిపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా ఉండవండి, మెత్తగా అవుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ని టమోటో కచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి ఎంతో టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.